అమ్మా అక్షరా, రండి పిన్ని, కూర్చోండి. ఏంటోనమ్మా, ఏమీ అర్థం కావట్లేదు. పాప కనిపించక ఎన్నాళ్ళయ్యింది. ఏ క్షణంలో ఏం వినాల్సొస్తుందోనని భయం గుప్పెట్లో బతుకుతున్నాను. పాపం సుస్మిత పరిస్థితి కూడా అంతేగా. నిన్నడగడానికొచ్చి ఇక్కడే ఉండిపోయింది. ఏమన్నా తిందా అమ్మా? నన్ను చూస్తే నీకు తెలుస్తుంది, చూడు. మేము అదే పనిలో ఉన్నాం పిన్ని. మీరే ఇలా అయిపోతే సుష్మిత ధైర్యం సన్నగిల్లిపోతుంది. మీరు ధైర్యంగా ఉంటూ తనకి మీరే కదా ధైర్యం చెప్పాలి. చెప్తున్నాను అక్షరా, కాకపోతే బాధ ఉంటుంది కదమ్మా. ఇటు చూడవేంటి? చూడు చూడు. ప్రియా, మంచినీళ్ళు తీసుకురా. వస్తున్నానమ్మగారు. ప్రియా, ఎప్పుడు దొరుకుతుందో నా మనవరాలు. పిచ్చెక్కిపోతుంది. ఇవ్వండమ్మా గ్లాసు. థ్యాంక్స్ అమ్మా. అయ్యో, మళ్ళీ పొలమానిందా? వెళ్ళి కొన్ని వాటర్ తీసుకురా. అలాగే మేడం. ప్రియా, త్వరగా రా. చాలా కష్టాల్లో ఉందంట. చంటి బిడ్డ కూడా ఉందా? అత్తయ్య గారు, బేబీ లోపలే ఉంది. లోపలే ఉందా? ఉంది కాదు పిన్ని, ఉన్నాడు. బాబున్నాడు. ఓ బాబా. బాబు అని చెప్పి ఇక్కడికొచ్చి ఏమి డ్రామాలు ఆడుతున్నావే? నన్ను బ్లాక్మెయిల్ చేసే ఆలోచనలో ఉన్నావా? పులి బోన్లోకి తెచ్చింది. దొరికితే ఈ పులికి ఈ మేనక మేకైపోద్దిగా. టెన్షన్ వచ్చేస్తుందే. మీరేం టెన్షన్ పడకండి పిన్ని, మన పాప దొరుకుతుంది. సుష్మిత, ఇంటికెళ్దామా? ఏంటమ్మా, మన పాప గుర్తొచ్చిందా? అంతేనమ్మా. తల్లికి తన బిడ్డ కనపడకపోతే ఏ బిడ్డ ఏడుపు వినిపించినా తన బిడ్డలాగే అనిపిస్తుంది. అక్షర వెతికి పట్టుకుంటానని భరోసా ఇచ్చిందిగా. ఇంటికి రమ్మా. ఓ 2 రోజులు నేనిక్కడే ఉంటాను అత్తయ్య గారు.
ఆయనకు కూడా చెప్పాను. 2 రోజులా? ఈ కాసేపు నిన్ను ఇక్కడ చూస్తేనే నాకు గుండె జారిపోతుంది. ఈ 2 రోజుల్లో నువ్వు పాపం చూసావో నేను హార్ట్అటాక్ వచ్చి పోతాను. ఏంటి పిన్ని, ఉండనివ్వండి. అక్కడికొచ్చి మాత్రం ఏం చేస్తుంది? ఇక్కడ ఎలాగో చిన్న బాబున్నాడు కదా, కాస్త టైంపాస్ అవుతుంది. అప్పుడు నా టైం అయిపోతుందనేగా నా టెన్షను. ఇంకేం చెప్పి తీసుకెళ్ళాలి నేను? పిన్ని, ఉండనివ్వండి. సరే అక్షర. ఏం ఆశించొచ్చావే ఇక్కడికి? ఏం ఆశిస్తాం మేడం? దేనికొచ్చావు అసలు? డబ్బు లేక పని కోసం వచ్చానండి. అయితే ఇక్కడికే రావాలా? తెలిస్తే వస్తానా మేడం? వచ్చాకే తెలిసింది. దుర్గ ముందు చెప్పలేదు. తెలిసిన తర్వాతైనా పనిచేయనని చెప్పి పోవచ్చు కదా. దుర్గ 10,000 అడ్వాన్స్ ఇచ్చాడు. నా ఇల్లు కూడా దుర్గకి తెలుసు. పని కావాలని అడిగి చెయ్యనంటే డౌట్ రాదా మేడం? అందుకని నాకింత టెన్షన్ పెడతావా? అసలు మీ వల్లే మేడం. 1000 ఇచ్చి వస్తానన్నారు, మళ్ళీ రానేలేదు. అద్దె కట్టలేదని ఓనర్ ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఇంకేం చేయమంటారండి? ఈ రోజే వద్దాం అనుకున్నానే. నాకు తెలియదు కదండి. సరే సరే, ఇంకేం మాట్లాడుకో. ముందు నువ్వు నా మనవరాలను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళవే. నాకు తెలియట్లేదు మేడం. మీరే ఏదో ఒక ప్లాన్ చేసి పంపించండి. ఇదేమన్నా నా ఇల్లా? నేను పనిలో పెట్టుకున్నానా ప్లాన్ వేసి పంపడానికి? నేను ఎంతో కష్టపడి మంచిదానిలా మారినట్టు వాళ్లకు నమ్మకం కలిగించాను. పొరపాటును తెలిసిందనుకో నా బండారం మొత్తం బయటపడిపోతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళవే. వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారులే గాని. దొంగతనం చేసి పారిపోయాననుకుంటారు మేడం. ఆవిడసలే కలెక్టర్. నా వల్ల కాదు మేడం. నా ప్రాణానికి నువ్వెక్కడ దొరికావే? వెళ్ళవే, వెళ్ళు. అక్షరా, ఏం చెప్తున్నారు పిన్ని? నేనేం చెప్పలేదమ్మా. వెళ్ళు అంటున్నారు. ఏం చేసింది? హో, ఏం చేయలేదు అక్షరా. అంట్లన్నీ తోమేస్తానంటుంటే చంటి బిడ్డ ఉన్నాడు కదా, వాడి దగ్గరుండు, తర్వాత చేసుకోవచ్చులే అంటున్నా. బాబుకేమైంది? ఒంట్లో బాలేదా ప్రియా? బానే ఉంది మేడం. మరి అంటే నేనన్నది ఇందాక వాడు ఏడ్చాడు కదా, పాలు తాగే వరకు ఉండమన్నాను అంతే. ఓ, నీకేమన్నా కాఫీ కావాలా అక్షరా? వంటింట్లోకొచ్చావు? అవును పిన్ని, మీకు కూడా పెడతాను, వెళ్ళి కూర్చోండి. నువ్వు వెళ్ళమ్మా, నేను పెట్టి తెస్తాను కదా. అయ్యో, మీకెందుకు పిన్ని? అదేంటమ్మా, ఇదే మీ అమ్మ అడిగితే వద్దంటావా? అది కాదు పిన్ని. ఏది కాదు? పిన్ని అంటే నేను మీ అమ్మ లాంటి దాన్నే కదా. నువ్వెళ్ళు, నా చేత్తో కాఫీ పెట్టి తీసుకొస్తాను, కలిసి తాగుదాం. వెళ్ళమ్మా. సరే. మీరు భలే మేనేజ్ చేస్తారండి. ఏడ్చోలే, లోపల ఒక పక్క టెన్షన్తో చస్తున్నానే. నిన్నిప్పుడు పాపతో ఎలా బయటికి పంపాలే? ఆలోచించండి మేడం. ఇలా ఇరికించేసి నన్ను ఆలోచించమంటున్నావా? చెప్పాలంటే మీ వల్లే రావాల్సి వచ్చింది. అదొకటి చెప్పకు, ఆలోచించి చస్తాన్లే. నా పీకకే కదా దొరికితే చుట్టుకుంటుంది. ఎలా పంపాలి? అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన వరదల వల్ల ఎంతో నష్టపోయాము. ప్రభుత్వం చేయాల్సిన సాయం చేస్తుంది. మీ అందరూ కూడా బాధితులను ఆదుకోవడానికి విరాళాల రూపంలో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. తద్వారా వాటితో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టించచ్చు, ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఉపాధి కల్పించచ్చు. చూస్తున్న ప్రజలు సహృదయంతో స్పందిస్తారని కోరుకుంటున్నాను. లైవ్ వెళుతోంది కదా? వెళ్తుంది మేడం.
ఏంటి పిన్ని ఆలోచిస్తున్నారు? ఏముంటుంది అక్షర, నా మనవరాలే కదా నా ఆలోచన అంతా. నిన్నదే అడిగి అడిగి ఇబ్బంది పెట్టంలేమ్మా. అవును, మీ అత్తయ్య గారు కనిపించట్లేదు, ఏటైనా ఊరికెళ్ళారా? పార్టీ ఆఫీస్కి వెళ్ళారు పిన్ని. ఓ, పార్టీ ఆఫీస్కి వెళ్ళారా? ఇదిగో, ప్లాన్ వేశారా మేడం? చెప్పండి మేడం. ముందు చెప్పనివ్వవే. చెప్పు చెప్పు అని అరుస్తావు. జాగ్రత్తగా విను. పాపకు ఒంట్లో బాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని చెప్పి తీసుకెళ్ళు. తర్వాత దీన్ని ఎవరికప్పచెప్పాలో చెప్తాను. వాళ్ళకిచ్చి వచ్చేసి మీ అమ్మ వాళ్ళకిచ్చానని చెప్పు, వీళ్ళు కూడా నమ్మేస్తారు. అలాగే మేడం. కాకపోతే నాకొక డౌట్. ఆగు ప్రియా. ఏమ్మా, పోలియో చుక్కలు వేయించాలంట కదా? అవును పిన్ని, మనకి తెలిసిన వాళ్లే ఉన్నారు. వెళ్ళడం ఎందుకు, వాళ్లే వస్తారు. ఇప్పుడే ఉందిలేమ్మా, వెళుతుందిలే. ఎందుకు పిన్ని, జనం ఎక్కువగా ఉన్నారేమో. అయినా అంతసేపు ఎందుకు నిలబడాలి? అంతమంది ఉంటే వాళ్ళు రాలేరేమో అక్షరా. వెళుతుందిలే. ఒకసారి అడుగుతాను, ఖాళీగా ఉంటే వస్తారు, లేదంటే అప్పుడు వెళ్దువు గాని ప్రియా. ఖాళీ లేదని చెప్పాలిరా దేవుడా. నమస్తే మేడం. ఎక్కడున్నారు? పోలియో డ్రాప్స్ వేయడానికి ఇంటింటికి వెళ్తున్నాం మేడం. మీ పాపని ఎత్తుకెళ్లిన ఆవిడ కూడా కనబడుతుందేమోనని చూస్తున్నాం మేడం. ఓ, ఇప్పుడు ఎక్కడున్నారు? మీ వీధిలోనే ఉన్నాం మేడం. సరే, మా సర్వెంట్ బాబు ఇక్కడున్నాడు. పోలియో చుక్కలు వేయాలి, మీరు రాగలరా? వస్తాం మేడం, 5 minutesలో ఉంటాం. సరేనండి. ఏంటమ్మా అక్షర, ఖాళీ లేదన్నారా? వస్తున్నారు పిన్ని, 5 నిమిషాలు ఇక్కడ ఉంటారు. అవునా? ప్రియా, వాళ్ళు వస్తారు, నువ్వు లోపలికెళ్ళు, నేను పిలుస్తాను. అలాగే మేడం. ఇంకేం ప్లాన్ వెయ్యాలి? మేడం, వచ్చారా? రండి. వామ్మో, వీళ్ళ ఆ రోజు ప్రియాను వెంబడించి గుడికొచ్చినోళ్ళు కదా. ఇప్పుడు దీన్ని చూశారో అదే అని చెప్పేస్తారుగా. ఇది నేనేనని చెప్పేస్తుంది. ఇదేం టెన్షన్ రా నాయనా, ట్విస్టుల మీద ట్విస్టులున్నాయి. ప్రియా, పోలియో డ్రాప్స్ వేయడానికి వచ్చారు, ఒకసారి బాబుని తీసుకునిరా. పిన్ని, ఏమైంది అంత టెన్షన్గా ఉన్నారు? టెన్షనా? ఏం లేదు అక్షరా. అబ్బో, దాహం వేస్తుందమ్మా, కొంచెం మంచినీళ్ళు తాగొస్తాను. సరే. ఎక్కడికే వెళ్తున్నావు? ఆగు. వెళ్ళకపోతే ఏమైనా అంటారండి? అనడం కాదే, నువ్వు వెళితే మన పీకలే అక్షర కొరికేస్తుంది. ఆ డ్రాప్స్ వేయడానికి వచ్చిన వాళ్ళు ఇంకెవరో కాదు, పండగ రోజు నీ వెంట పడ్డారే ఆ అంగన్వాడి వాళ్ళు. అవునా? ఇప్పుడేం చేద్దాం మేడం? నాకు అదే కదా అర్థం కాక కాలు చెయ్యి ఆడట్లేదు. ప్రియా, వినబడిందా?
వస్తున్నావా? పిలుస్తున్నారండి. నువ్విక్కడికి రావడం వల్లే ఈ టెన్షన్ అంతా. మీ వల్లే కదా మేడం. ప్రియా, మేడం ఇప్పుడు ఆవిడే వచ్చి తీసుకెళ్తారేమో. ఆ, అయితే ఇటివు. నువ్వు రాకు, వాష్రూమ్కి వెళ్ళామని చెప్తానులే. ఏం చెప్తారు? నువ్వు వెళ్ళవే తల్లి, ఏదో ఒకటి చెప్తానులే. పాపనిటివు. నువ్వు వెళ్ళు లోపలికి. ఏమైంది తనకి? ఓంటి చిట్టి తండ్రి. మీరు తీసుకొచ్చారేంటి పిన్ని? అంటే అది తను వాష్రూమ్ కడగడానికి ఇందాక యాసిడ్ వేసిందంట. వీళ్ళు రావడానికి టైం పడుతుందని కడగడానికి వెళ్ళిందంట. సరే అని నేను తీసుకొచ్చానమ్మా. ఓ అవునా? అవునమ్మా. మీరే అమ్మయ్యా, గుర్తుపట్టలేదు. మేడం మీరే కదా? అర్థం కాలా? కలెక్టర్ గారు, పండగ రోజు ఒక అమ్మాయి పాపతో పారిపోయిందని చెప్పాను కదా. అవును, ఆ అమ్మాయే మా పాపని ఎత్తుకెళ్ళిందని కూడా అనుకున్నాం కదా. దానికి మా పిన్నికి ఏంటి సంబంధం? ఏం చెప్పబోతున్నారే? నేనే ప్రియకు పాపనివ్వడం చూసి చచ్చారా ఏంటి? టెన్షన్ వచ్చేస్తుంది. అదేం లేదు మేడం. ఆ రోజు మా నుండి తప్పించుకొని ఈ మేడం గారికే గుడి దగ్గర కనిపించింది. ఆ, ఆ రోజు అడిగింది మీరే కదూ? అరేరే, ఇందక్కడి నుంచి మిమ్మల్ని ఎక్కడ చూశానా అనుకుంటున్నాను. గుర్తొచ్చింది. నాకు తెలీదు అక్షరా. పాపకు ఒంట్లో బాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డబ్బులు ఇమ్మంటే ఇచ్చా. వీళ్ళు చెప్పాకే తెలిసింది అది అది మన పాప అని. ఇదిగో ఇప్పుడే తెలిసిందయ్యో. నా ముందుకొచ్చి నా మనవరాలు కూడా గుర్తుపట్టలేకపోయాను. అయ్యో భగవంతుడా. అయ్యో, బాధపడకండి పిన్ని. దానిని చూసిన వాళ్ళలో మీరు ఉన్నారని ఇప్పుడే తెలిసింది కదా. అదే అని మీకు తెలిస్తే మీకది కనిపించినా పట్టుకోవచ్చు. అవునమ్మా, అది కనపడాలి. నా చేతులు అయిపోతుంది. మాకు కనపడాలి. చచ్చిందే. వస్తాం మేడం. అలాగే, మంచిది. అక్షర, పడుకోబెట్టొస్తాను. ఆ రోజు అత్తయ్య గారు చూసినా నా పాప నా దగ్గరుండేది వదినా. వస్తుంది సుష్మిత, నీ పాప నీ దగ్గరకొచ్చే రోజు వస్తుంది. ఈ పాపం చేసిన వాళ్ళ పాపం పండే రోజు కూడా వస్తుంది. అయిపోయిందిలే. మేడం, అందరూ ఇక్కడికే వచ్చేస్తున్నారు. నాకు భయం వేసేస్తుంది మేడం. నాకు మాత్రం వెయ్యట్లేదే. పంపించేశాను కదే. మేడం, మీ కోడలు ఇక్కడే ఉంది కదండి. అవునే, ఇది ఏడ్చినప్పుడల్లా అదొక చూపు చూస్తుంది. వచ్చి చూసేస్తుందేమోనని చాలా భయం వేస్తుంది. ఇదిగో, గుర్తు పట్టకుండా దీని మొహానికి ఏదైనా పెద్ద మచ్చ పెట్టొచ్చు కదా. నేను పెడతానులేండి మేడం. ముందు మీ కోడలు గారిని తీసుకెళ్లే దారి చూడండి. తల్లి కదా, ఎలాగోలా కనిపెడుతుంది. అప్పుడు దొరికిపోతాం. కరెక్టే, తీసుకెళ్తాను. నువ్వు వీలు దొరికితే దీంతో జంప్ అయ్యే పనిలో ఉండవే. అలాగే మేడం, ముందు మీరు వెళ్ళండి. ఈసారి ఫెయిల్ చేయకు. జాగ్రత్త, జాగ్రత్త. తెలియకుండా చూసుకో. వెళ్తున్నాను. ఆ, అమ్మా సుష్మిత, చెప్పడం మర్చిపోయాను. పాప కనిపించాలని
ఇంట్లో పూజ పెట్టాను. అయ్యో ఇప్పుడే గుర్తుకొచ్చింది, నువ్వు సుబ్బునే పూజలో కూర్చోవాలి. వెళదామా అమ్మా? పాప కోసం అంటే రానా అత్తయ్య గారు, వెళ్దాం. హ్మ్. వదినా, వెళ్ళొస్తాను. వెళ్ళిరా సుష్మిత, ధైర్యంగా ఉండు, పాప దొరుకుతుంది. రామ్మా, వస్తాం అక్షరా. సుష్మిత, మన పాప ఎక్కడికి పోదు, దొరుకుతుంది. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి నేను బయటపడే మార్గం చూడాలి.